నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుముల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ సాక్షి పత్రికలో ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం సారాంశం ఏంటంటే 1,40,00,000 కుటుంబాల్లో 25 రకాల ప్రశ్నలు అడిగి, అంటే ఏకీకృత సర్వే పేరుతోటి పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని, ఆ డేటాని చంద్రబాబు నాయుడు గారు సేకరిస్తున్నారు. వాళ్ళకు ఒక రకంగా ప్రజల యొక్క గోప్యతను ఈయన భంగపరుస్తున్నట్టుగా విమర్శించారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇది చట్టానికి అతీతంగా చేస్తున్నారా? ఈ కుటుంబ సర్వే అనేది ప్రతి ప్రభుత్వంలో కూడా చేస్తూ ఉంటది కదా. నిజంగా ఆయన పర్సనల్ డేటా సేకరించేటువంటి ఆలోచన కలిగి ఉన్నారంటారా? ఇప్పుడు కొంతమంది కొన్ని దురుద్దేశాలతో చేస్తుండొచ్చు. గతంలో కేసీఆర్ గారు సకల జనులు సర్వే చేశాడు. ఆ సర్వే ఏమైంది, దానివల్ల వచ్చిన ఫలితం ఏంటి, అది ఏ రకంగా ఉపయోగపడింది అనేటువంటి సమాధానం తర్వాత లేదు. కాబట్టి అది అనుమానాస్పదం. అలా జగన్మోహన్ రెడ్డి కూడా వాలంటీర్ని పెట్టి చేయించాడు. ఏ కులం, ఏ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఎలాగ అడ్రస్ చేయొచ్చు, ఎలా బ్లాక్మెయిల్ చేయొచ్చు అని అలా వాడారు దాన్ని. కాబట్టి అది అనుమానాస్పదం, అది అనవసరం. వాళ్ళిద్దరు చేసింది చెడ్డది, చంద్రబాబు చేసింది చాలా కరెక్టా అంటే ఖచ్చితంగా కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తాడంటే, అది అసలు వీళ్ళకి ఇంకేం అవసరాలు ఉంటాయి, దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నారో, అసలు వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, కరెంట్ బిల్లు ఎంత కడుతున్నారో, వీళ్ళకి ఏం తగ్గిస్తే బాగుంటుంది, ఇలాంటి ఆలోచన ఉంటుంది అమ్మాయికి. పాపం ఆయన అంటే చాలా మంది ఆయన తిట్టుకుంటారు, కానీ పాపం పాజిటివ్గా వెళ్తాడు. ఎవడేమనుకుంటే ఎట్లయినా ఆ పని ఆయన చేసుకుంటూ పోతూ ఉంటారు. అడుగుతుంది ఏంటి, మీరు వ్యవసాయమా ఉద్యోగమా, ఎంతమంది పిల్లలు, క్యాస్ట్ ఏంటి, మతం ఏంటి, తప్పేముంది, నీకు ఆదాయం ఎంత, ఆదాయ పన్ను కడుతున్నావు లేదా, ఆదాయ పన్ను కడతా ఆదాయం ఎంతని వైట్ రేషన్ కార్డును పథకాలు పెన్షన్లు దుబ్బెత్తి ఊరుకుంటారా? ఖచ్చితంగా వీళ్ళ చేసిన పనులు దొంగతనాలు ఉంటాయి. కొన్ని ఫేక్ కార్డులు, ఫేక్ సర్టిఫికెట్ల తోటి దుబ్బేయటం అన్ని చేస్తారు కదా, అవన్నీ కట్ అయిపోతాయని బాధ. మరి అవన్నీ ప్రభుత్వం ఏ పథకమైనా సరే అర్హులకి చేరాలి. అర్హులకి పథకాలు చేరటం ఎంత ముఖ్యమో, అనర్హులకి అవి అందకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. కరెక్ట్. వాళ్ళని తొలగించకపోతే అర్హులతో పాటు అనర్హులు కూడా పంచిపెడుతుంటే పందేరం, రేపు ఆర్థిక పరిస్థితి ఏమైపోద్ది, ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంటుంది. ఆడు ఎద్దులో ఉన్నాడు, ఆడికి ఎందుకు అంటాం కదా ఒకసారి. వాడు శుభ్రంగా అన్ని బాగానే కాళ్ళు చేతులు బాగా ఉన్నాయి, అడుగుతుంటే పెట్టరాని తిట్టమా మనం. ఖచ్చితంగా. అలాగే ఇంకోటికి అర్హత లేనివాడు కూడా తీసుకుంటాడు, బియ్యం తీసుకున్నా, పెన్షన్ తీసుకున్నా, మిగతా వాళ్ళకి కడుపు ముడుతుంది. ఇటుకు వచ్చినా సరే ఆడికి కూడా ఎందుకు వస్తుందని బాధ వస్తుంది. ఎకరాల భూమి భూములు అయి ఉండి బ్రహ్మాండంగా ఉన్నప్పుడు కూడా పెన్షన్లు అయి తీసుకుంటే కోపం కదా. కాబట్టి సర్వే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినప్పుడు చెప్పలేదు. అయినా సరే ప్రభుత్వం చేస్తున్నప్పుడు భయం ఏమిటి, ప్రభుత్వమే చేస్తున్నప్పుడు ఏదైనా ప్రైవేట్ సంస్థ చేస్తుంది అనుకోండి అనుమానాస్పదం, చేయకూడదు, అది నేరం. ప్రభుత్వం చేస్తున్నట్టు తప్పే ఉంటుంది. ఇప్పుడు మన తాలూకు రహస్యాలు, డేటా, డీటెయిల్స్ అన్ని ప్రభుత్వం దగ్గర ఎప్పుడో ఉన్నాయి, ఇంకా ఉంటాయి. ఇప్పుడు లేవా, మనం ఎక్కడికైనా వెళ్తే మీ ఆధార్ కార్డు ఇవ్వండి అంటాడు. అమ్మేసుకుంటున్నారు కదా వాళ్ళు, ఆ డేటాలో అమ్ముకున్నారు కదా. లేకపోతే మీకు అన్నగాలు వచ్చి మా దగ్గర లేఅవుట్ వేసేవండి మీరు కొంటారా అని అడుగుతారు. మీ చుట్టాలు ఏమన్నా మీ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటానికే కాదు కదా. మీ నెంబర్ వాళ్ళ దగ్గర ఎందుకు ఉంది, ఎక్కడి నుంచి వెళ్ళిందా నెంబర్, ఎవరు ఇచ్చారు ఆ నెంబర్, ఎవరు అమ్ముకుంటారు. నేను చాలాసార్లు అడిగిన మా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు అని, దాని సమాధానం ఫోన్ పెట్టేస్తారు. వాళ్ళు డేటా కొనుక్కుంటారు వాళ్ళు. ప్రభుత్వం అమ్ముకోదు కదా అలాగే డేటా. అదే ప్రైవేట్ సంస్థలు అయితే మీ నెంబరు, ఆధార్ కార్డు ఇక్కడ డిప్ వేయండి, ఇందులో వేయండి, మీకు ప్రైజ్ తీస్తామంటారు. అందరూ తోసుకుని వెళ్ళి అందులో నెంబర్లు వేసి వస్తారు, అది అమ్ముకుంటారు వాళ్ళు. సార్, గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ల ద్వారా ఇందాక మీరు చెప్పిన విషయాన్ని, అంటే డేటా సేకరిస్తా ఉన్న విషయాన్ని ఆయన చాలా ఆవేదనతో చెప్పారు. పౌరుల యొక్క డేటాను మీరు అక్రమంగా సేకరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, హైదరాబాద్ లో ఒక చోట కూడా దాచారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అవును. అంటే దీనికి ఏదో దొంగ అన్నట్టుగా ఏమన్నా వాళ్ళు ఎందుకు సేకరించారంటే, అప్పుడు గ్రామాల్లో చాలా మంది ఉద్యోగాల గురించో లేకపోతే దేని గురించో, చదువుల గురించి, ఉద్యోగాల గురించి రకరకాల కారణాలతో వలస వెళ్ళిపోయారు. ఎవరు గ్రామాల్లో లేరు. అవును. ఆ లేని వాళ్ళందరూ ఓట్లు తీసేయడానికి ప్లాన్ చేశారు. కొన్ని దొంగ ఓట్లు సృష్టించుకుంటారు అన్నమాట. అర్థమైంది మీకు? అది మీద 100 ఓట్లు కూడా మనం 100 ఓట్లు కూడా చూసాం. దొంగ ఓట్లు ఉంటాయి, అసలు ఓట్లు తీసేస్తారు. ఆ ధేమాతో అతను వైనాట్ 175 అన్నాడు. అలా చేసుకోవచ్చు కదా. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది. అంత వీళ్ళు అలాగే ఎందుకుంటుంది. ఇప్పుడు వీళ్ళు సర్వే చేసింది ఏంటంటే, ఇప్పుడు విద్యార్థులు ఎంతమంది, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, రేపు అతను ఉపాధి కల్పించాలి కదా, నిరుద్యోగ వృత్తి ఇద్దాం అనుకుంటున్నాడు, అవి ఇవ్వాలి. డేటా మన దగ్గర ఉన్న పర్ఫెక్ట్ డేటా జగన్ చేసింది లేదా ఇంకోటి పుల్లయ్యగడ చేసింది కాదు, వీళ్ళు చేసుకున్నది వీళ్ళకి ఉండాలి. ప్రజాహితం కోసం, ప్రజాహితం కొన్ని పథకాలు అమలు చేయడానికి, కొన్ని పథకాల్లో అనర్హులను తొలగించడానికి కూడా ఉన్నాయి. అందరూ మొగమాటమే ఉంది, ఖచ్చితంగా తొలగించాలని డిమాండ్ చేస్తాను. ఇప్పుడు పెన్షన్లు కూడా తేనె చుట్టే కదపకూడదని ఆగారు వాళ్ళు. డెఫినెట్ గా 5-10% బోగస్ ఉంటాయి ఇందులో, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అడ్డగోలుగా
అలాంటి కొన్ని తొలగిస్తే లబోదిబో పెన్షన్ తీసేస్తున్నారని గొడవ చేశారు. వాళ్ళు మనుషులు అప్పుడు డైరెక్ట్ గా ఇంటి పట్టుకెళ్ళి ఇచ్చేవారు కదండి వాళ్ళు. వాళ్ళ మనుషులు రాసేసుకుని వాళ్ళే జైలు పెట్టేసుకునేవారు వాళ్ళు. నేను ఐడెంటిఫై చేసినవి కూడా ఉన్నాయి సార్. సదరం సర్టిఫికేట్లు ఫేక్, అన్ని ఆరోగ్యం బాగున్న వ్యక్తులకి ఫిజికల్ ఛాలెంజెస్ అర్హులు ఇచ్చారు మా మాచర్ల నియోజకవర్గం. అవును, మీకు ఇలాగా మనిషిని బట్టి ఉంటుందండి వ్యవహారం. ఇప్పుడు ఒకే చాకుతో పళ్ళు కత్తిరించుకోవచ్చు, పీకలో కోయొచ్చు. అవును, చాకు ఉంటుంది కదా, కత్తితోటి పళ్ళు కట్ చేసుకోవచ్చు. మామిడికాయ అందంగా చెక్కుకుని ముక్కల కింద కోసి తినొచ్చు, యాపిల్ కట్ చేసి తినొచ్చు, దానిమ్మకాయలు, పైనాపిల్ అన్ని. అవును. అలాగే పీకులు, కోళ్ళు కోసుకుని, పందులు కోసుకుని కూడా తినేయచ్చు కదా. మనం వాడే విధానం దేనికైనా బట్టి వాడుకోవచ్చు. ఏంటండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే ప్రజాహితం, సమాజ హితం గురించి ఆలోచిస్తారు వాళ్ళు. వాళ్ళు సేకరించి దానివల్ల ప్రజలకు ఇంకా ఏమి చేయొచ్చు అని ఆలోచన ఉంటుంది. మొహమాట లేకుండా చెప్పొచ్చు. అంటే వాళ్ళైతే మంచోళ్ళు, వీళ్ళైతే చెడ్డ, ఖచ్చితంగా చెడ్డోళ్ళు, వీళ్ళు దొంగోళ్ళు, వీళ్ళందరూ ఉన్నాయి. జగన్ వాళ్ళు చేశారంటే వాళ్ళు దొంగతనం కోసం చేస్తారు. ఈ ఇల్లు ఎలా కొట్టేయచ్చనే చూసుకుంటారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు వైశాల్యం అయ్యి చూసేయడంకో వీళ్ళకి ఇంకా సోలార్ ప్లాంట్లు అవి పెట్టించేసి కరెంట్ కట్ట ఫ్రీ ఇస్తానికి ఎలా బాగుంటుంది అని ఆలోచిస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఈ గోడ అలా దూకేయచ్చు అని ఆలోచిస్తాడు. మొహమాట లేకుండా చెప్తున్నాను. అంటే ప్రజల కోసం, సమాజం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆలోచించరు. అసలు తను, తన సామ్రాజ్యం, తన మనుషులు ఎవరో దగ్గర వాళ్ళని కూడా అందరినీ విజయసాయి రెడ్డి లాంటి దూరం పెట్టేస్తాడు కదా. అవును, వాళ్ళు కూడా ప్రేమ కోసం తప్పించిపోతూ ఉంటారు, అతని ప్రేమ కోసం. అవును, ఆయన మనసులో నాకు స్థానం మీకు చూడలేదు. చిన్న రౌండ్ గా ఉండి చిన్న గోళీలేడు ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇలా తిప్పుతూ ఉంటారు ఆట. దాన్ని ఏమంటారు తెలియదు కానీ నాకు అలాంటి ఆట మాట ఇస్తుంది. ఇతను చుట్టూరు అలా గళ్ళు కింద ఉంటాయి, వాళ్ళందరూ దూరం నుంచి చూస్తూ ఉండాలి జోళ్ళుగా టిప్పేసి. అదొక సెపరేట్ రాజ్యం అంటే అతని సామ్రాజ్యం అది అంతా. అందుకునే ప్రజాస్వామ్యంలోనూ రాజకీయాలు అతను ఉండకూడదు. అతను జైలు గట్ట పాడేసి వాళ్ళ జోళ్ళందరూ అక్కడ పాడితే వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు అక్కడ కూర్చుని. ఇక్కడ సమాచారాన్ని ఖచ్చితంగా సేకరించాలి. బంగ్లాదేశ్ రోహింగ్యాలు గట్ట వచ్చి మన ఎక్కువ వచ్చి దూరేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి పని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో పాటు వీళ్ళు వచ్చేసారు అనుకోండి, ఎవడేంటి, ఎవడెక్కడ ఉంటున్నాడో, ఎవడేం చేస్తున్నాడో ఉండాలి కదా. ఏంటండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కరెక్ట్ అండి. నేను ఓపెన్ చెప్తాను, జగన్ వాళ్ళు ఏం చేసినా రాంగ్, అంతే. సింపుల్. వాళ్ళు ఏమని అనుకునే ఉన్నాయి, వన్ సైడ్ గా అనుకున్నా ఉండే. సో వాట్, మేము మంచిగా ఆలోచిస్తాం, పాజిటివ్గా ఉంటాం, పాజిటివ్గా ఉన్న వాడికి సపోర్ట్ చేస్తాం. వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా ఉంటుందని మేము అనుకుంటాం. ఎందుకంటే చరిత్ర చెప్పిన సత్యం అది. ఏంటండి ఎవడు సమాజ హితం కోసం చేస్తున్నాడో, ఎవడు తన బొక్స్ నింపుకోవడం కోసం చేస్తున్నాడో అనేటువంటిది ఆలోచిస్తాం. ఒక పాయింట్ చాలు, మద్యం అనేటువంటిది నీ కోసం పాలసీ మార్చావు. చంద్రబాబు నాయుడు గారు మద్యం ఆబ్గారీ శాఖను, మద్యం ఆ శాఖను, ఎక్సైజ్ శాఖని ఆ శాఖలా ఉండిచ్చి దాని ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పారదర్శకంగా ఉన్నది వ్యవహారం. అందులో ఏమన్నా తప్పులు చేస్తా కూడా బాధ్యం చేసి లోపలేస్తారు వాళ్ళు. నువ్వు అలా కాదు కదా, నువ్వే తప్పు చేసావు, మనమే తప్పు చేసాం కదా అని కొరడచ్చి కొట్టుకుంటాడు, అడుకుంటాం కొత్తాడు అక్కడ. అలా కొట్టుకోమంటే కొట్టుకోవు కదా, నువ్వు ఇంకొకటి కొడతావు. కాబట్టి ఆ సర్వేలు గట్టేది రాంగ్ ఏం కాదండి. థ్యాంక్ యూ సార్.